నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు చేపట్టారు. ఉదయమే ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో 15 మంది ఏసీబీ అధికారులు ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆయన ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. సిఐడి స్వాధీనంలో ఉన్న భూముల్ని కబ్జా చేశారనే ఆరోపణలతో ఆయన కుటుంబీకులపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలోని ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సోదాల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వద్దెల్లాలి జోగిరాజు నాయకత్వం, వద్దెల్లాలి జోగిరాజు నాయకత్వం, నశించాలి చంద్రబాబు దమన నీతి, నశించాలి చంద్రబాబు దమన నీతి, డౌన్ డౌన్ ఇదేమి రాజ్యం, నశించాలి రెడ్ బుక్ రాజ్యాంగం. చదువుకొని వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలైట్ లో జాబ్ చేసి వచ్చాడు. అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి. ఎగిరిగోల్డ్ ఏంటి బాబు, ఎగిరిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్తామని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు అగ్రిగోల్డ్ భూములు ఏంటి, ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అటాచ్మెంట్ లో ఉన్న భూములు అది కూడా 2300 గజాల భూమి. ఆ 2300 గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు, నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది. అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లాగనే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్తే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు. దయచేసి నేను మిమ్మల్ని విద్యాశాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రి నారా లోకేష్ అధికారులు హాజరయ్యారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోయిన విధానాన్ని అధికారులు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తగ్గిపోవడానికి కారణాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచే అంశంపై శాఖపరంగా తీసుకుంటున్న చర్యల్ని మంత్రి లోకేష్ వివరించారు. ఒక టీచర్ పోస్టు భర్తీ చేయకుండా గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేసిందో అధికారులు వివరించారు. 2014 నుంచి 2019 మధ్య ఉన్న ఉత్తమ విధానాలను వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు.
మాడుగుల అనకాపల్లి చోడవరం నియోజకవర్గం ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రజలకి ఆశ చూపారని, చివరికి ఆయన ప్రజల్ని మోసం చేశాడంటూ మండిపడ్డారు. ఎంతో ఆర్థిక సంక్షోభం ఉన్న మన ప్రభుత్వం సాకులు చూపలేదు. మాట తప్పకుండా మేనిఫెస్టోను అమలు చేశాం. మేనిఫెస్టోని భగవద్గీత, బైబుల్, ఖురాన్లా భావించాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట కోసం కట్టుబడి పనిచేశాం. ప్రతి ఇంటికి మించి పనిచేశాం. చేసిన మంచి ఎక్కడికి పోదు. వచ్చే ఎన్నికల్లో వచ్చేసరికి ఈ మంచే మనకి శ్రీరామ రక్ష అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన ప్రపంచ అంతరిక్ష ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను శాస్త్రవేత్తను కాదు, కానీ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. నాకు ఆశ్చర్యం కలిగింది చెప్పుకొచ్చారు. నా జీవితంలో ఏది కోరుకున్నా జరుగుతుందనేది నిరూపితమైంది. చిన్నప్పటి నుంచి శ్రీహరికోటకు రావాలని అనుకునేవాడిని. అది ఇప్పుడు నెరవేరింది. నేను నెల్లూరులో చదువుకున్న అప్పట్లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దీనిపై పిల్లల్లో శాస్త్రీయంగా ఎంతో ఆసక్తి ఉండేది. నేను ఎక్కువగా అంతరిక్షం గురించి మా టీచర్లను అడిగేవాడిని. దీంతో నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్ కు అధ్యక్షుని చేశారు అని పవన్ చెప్పుకొచ్చారు. ఎన్నో ఇబ్బందులు పడి ఆర్యభట్ట మోడల్ ని రూపొందించాం. శాస్త్రవేత్తలు మనిషి రూపంలో ఉన్న దేవుళ్లు, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీకి బడ్జెట్ తక్కువగా ఉంది. వేదాల్లో కూడా సైన్స్ చాలా ఉంది. చాలా మంది యువకులు ఇస్రో నుంచి స్ఫూర్తి పొందుతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. Because you are able to stand on the shoulders of the giant like this. Very interiors of India, interiors of Bharat. We go there and we reach out. We try to identify them. We try to educate them. We try to dig the, we try to inculcate the scientific temperament in them. ఇవన్నీ చెప్తుంటే చాలా ఆనందంగా సగటు భారతీయుడు సగటు ఒక మధ్యతరగతి దిగువ మధ్యతరగతి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర విలువలు మటుకు చాలా ఆకాశాలకు కొంత విలువలు ఉంటాయి. ఈరోజు ఎవరు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ఉంటున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అందరినీ చూసుకుంటా ఉంటే వేదిక పైన డిస్టింగ్విష్ సైంటిస్ట్ అందరూ చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని వదిలి వెళ్ళిపోయినచ్చు. ఈ జ్ఞానాన్ని అమెరికాకు ఇంకో కంట్రీస్కు వెళ్ళిపోయినచ్చు. వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళకి ఉండిపోయారు. భారతదేశాన్ని పెట్టగలిగారంటే వాళ్ళు కొన్ని ఉద్దేశులు. ఆ విలువలు మన ఇళ్లలో ప్రారంభం, మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం, మన అధ్యాపకుల దగ్గర ప్రారంభం, టీచర్ల దగ్గర ప్రారంభం. సో నాకు అమెరికా చెప్పింది ఏంటంటే, అంటే మీరు అందరూ విజిల్స్ వేస్తున్నా ఏళ్ళు వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా వస్తుంది. కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కాకినాడ పోర్టులో అక్రమాలు ఆగాలి, ఆపి తీరుతామని తెలిపారు. అందుకు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో పోర్టు కార్మికులు, ట్రాన్స్పోర్టర్లు, ఎగుమతిదారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతుందని తెలియజేశారు. ఆహార భద్రత చట్టం కింద రాష్ట్ర వ్యాప్తంగా 1,47,00,000 రేషన్ కార్డుల ద్వారా ఉచితంగా బియ్యం సరఫరా చేస్తుంటే ఆ బియ్యాన్ని 10 రూపాయల లోపు ధరకి వినియోగదారుల నుంచి కొనుగోలు చేసి బ్రోకెన్ రైస్, బాయిలర్ రైస్ పేరిట ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ అమ్ముకుంటున్నారని తెలియజేశారు. మనోహర్ తో పాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీ వీరపాండ్యన్, కలెక్టర్ షాన్ మోహన్, పోర్ట్ అథారిటీ అధికారులు, రెవెన్యూ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. కాకినాడ పోర్టులో గతంలో జరిగిన అక్రమ రవాణా గురించి ఉక్కుపాదంతో రాష్ట్ర ప్రభుత్వం అందరి సహకారంతో క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావాలనే చేసిన ప్రయత్నం చాలా వరకు మంచి రిజల్ట్సే అందిస్తూ ఉంది. అయితే కొంతమంది లారీ యాజమానులు, అదేవిధంగా ఇక్కడున్న హమాలీలు, స్థానికంగా ఉన్న వ్యాపారవేత్తలు
చిన్న చిన్న ఇబ్బందుల గురించి మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇవాళ ఉదయం అందరు స్టేక్ హోల్డర్స్ తోటి కలెక్టర్ గారి సమక్షంలో మా శాఖ నుంచి అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు అందరితో కూడా మాట్లాడి పోలీస్ అధికారులతో కూడా చర్చించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే గతంలో సుమారు 1000 నుంచి 1100 లారీలు ప్రతిరోజు కాకినాడ యాంకరేజ్ పోర్ట్కి బియ్యం సరఫరా కోసం రవాణా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ పరిస్థితి మళ్ళీ తీసుకురావడానికి మేము చేయాల్సిన ప్రయత్నం ఏంటనేది మేము ఇందాక నుంచి చర్చించుకున్నాం. ఒకటేంటంటే ఇక్కడ ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్, దీన్ని బాంబే కాటా చెక్ పోస్ట్ అంటారు, దీన్ని ఇంకొంచెం ఆధునీకరణ చేసి సకాలంలో తక్కువ టైంలో, ఇప్పుడు ప్రస్తుతం ఒక్కో లారీకి 20 నిమిషాలు పడుతుంది, ఇంకా తక్కువ టైంలో దాన్ని చెక్ చేసే విధంగా మా ఎండి గారు దానికి తగిన ఏర్పాట్లు చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్స్ని మేము మా సిబ్బందిని పెంచుతాం. దాదాపు 12 నుంచి 14 మంది మనకు అవసరం అనేది ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ 12 నుంచి 14 మంది అదనంగా టెక్నికల్ అసిస్టెంట్స్ని ఈ వారం నుంచే మేము ఏర్పాటు చేసి ఇక్కడ జాప్యం జరగకుండా త్వరతగిన వాళ్ళని ఆ లారీని పంపించే విధంగా మేము కార్యక్రమం చేస్తాం. దీంతో పాటు శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన విద్వాన్ జ్యోతి చంద్రమౌళి రచించిన స్తూక్తి సుధలు ఖండకావ్యం ఆవిష్కరణ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు వి లక్ష్మీనారాయణ సభాహ్వానంతో కార్యక్రమం ప్రారంభం కాగా ప్రధానోపాధ్యాయుని డి సువర్ణ పద్మావతి అధ్యక్షత వహించారు. మెడ్రాస్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు మరియు ముఖ్య అతిథి ఆచార్య విస్తాలి శంకర్రావు గ్రంథ ఆవిష్కరణ చేశారు. తొలి ప్రతిని పిఈటి మక్కెన నాగేకి అందజేశారు. శంకర్రావు మాట్లాడుతూ సూక్తి సుధుల ఖండకావ్యం ఒక ఆణిముత్యమని తెలిపారు. అది అన్ని వయసుల వారు ఆచరించదగిన పారాయణ గ్రంథమని, అటువంటి గ్రంథాన్ని తనకు విద్యాబుద్ధులు నేర్పించిన తన గురువులకి అంకితం ఇవ్వడం ఆదర్శంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరవల్లి సుబ్బారావు, డాక్టర్ చుక్క నాగభూషణం, డాక్టర్ కాకాని సుధాకర్, దివాకర్ దత్తు, చప్పిడి వీరయ్య, జి వీరాంజనేయులు, చెన్నుపల్లి నాగేశ్వరరావు, జ్యోతి శ్రీమన్నారాయణ మూర్తి, జ్యోతి రమేష్ మరియు ఎందరో సాహితీ ప్రియులు పాల్గొన్నారు. కానీ ఒక జాతికి మోక్షం కలిగించిన అంబేద్కర్ మర్చిపోలేదు. తను పడ్డ అవమానాలు తన జాతి వాడు పడకూడదు శిరసెత్తుకొని 150 ఏళ్ళు పెట్టుకున్న నిలబడమైనటువంటి అంబేద్కర్ ని మర్చిపోలేదు. ఎక్కడ మర్చిపోతాడు? ఎందుకంటే బాధలు ఉన్నాయి కాబట్టి, ఎంతైనా కూడా పొలాలు ఉన్నాయి కాబట్టి అది పెద్ద రాసుకొస్తున్నాడు. కట్టకట్టి పంచరాణితము వెంచబడెను. పంచంలోనే ఒక వేదం ఉందండి, అది గొప్పతనం. చాలా మంది పద్యాలు రాస్తారు కానీ తను అనుభవించినటువంటి వాళ్ళకి అర్థమయ్యండి. తన పూర్వీకులు నీటి చొక్కకు అక్కడ ముక్కకు నాగే మాస్టర్ గారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక అనుబంధంతో కూడిన ఈ ప్రదేశంలో ఉన్న నేను ఈరోజు మా గురువుల దగ్గర నా మాతృ సంస్థలో నా మాతృభూమిలో నేను ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొనడం అనేది ఎంత అదృష్టం. ఎన్ని సభలో పాల్గొన్నా, ఎన్ని సత్కారాలు పొందినా ఈ ప్రాంతంలో ఈ భూమిలో నాకు ఈరోజు ఈ వేదిక నాకు లభించటం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అందుకు మా పూర్వీయులకు, అదేవిధంగా ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి సువర్ణ పద్మావతి గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. వేదిక ఉన్న పెద్దలు అందరూ ఆత్మీయులు, ప్రతి ఒక్కరికి
హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసిన సమయం లేదు కాబట్టి సంక్షిప్తంగా తెలియజేస్తున్నాం. ఈ పద్ధతి ఎలాంటిదంటే మన ఈ పాఠశాల నేను ఇప్పుడు మద్రాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థి రేపు మీరు కూడా ముఖ్యంగా పుస్తకం చెన్నది తూర్పు సుధాన్ పుస్తకాన్ని ఎందుకు ఆలోచించింది మన స్కూల్లో పెడదాము అనే ఆలోచన వచ్చిందే తడవగా మేడగా అడిగాం. మేడగా అనుకుంటానంటే తప్పకుండా మేము సాగిస్తే కట్టగలుగుతాం. ఈ పుస్తకాన్ని ఇక్కడ కట్టడానికి కారణం ఒకటే, నేను మా అన్నములు ఇక్కడ చదువుకున్నాం. తర్వాత మా ఇద్దరు కూడా ఇక్కడ చదువుకున్నారు. అంటే రెండు తరాల అనుభవం తీసుకుంటూ నాకు ఉంది. నేను మొన్న మా తమ్ముళ్ళు నాకు ఇద్దరు పిల్లలు కూడా ఇదే స్కూల్ చదువుకొని వాళ్ళు ఉన్న స్థానంలో ఉన్నారు. ఈరోజు ఈ యొక్క పాఠశాలలో ఆ సంవత్సరం చదువుకున్నాను. 6 నుంచి SSLC చదువుకున్నాను. ఆ SSLC లో కూడా మొట్టమొదటిసారి మహారాజున్నటువంటి తెలుగు మాస్టర్ అమ్మ మాస్టర్ గారు గోడ సత్యాన్ని గారు ఉన్నారు. వాళ్ళు తెలుగు గ్రామాలు బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలో నిన్న రాత్రి ఏల్చూరు గ్రామంలో కాన్పోయిన తర్వాత పుట్టిన ఆడబిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు మీద పడవేసి వెళ్లిపోయారు. గమనించిన స్థానికులు చిన్నపాప ఏడుపు విని వెంటనే సంతమాగులూరు పోలీసులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకున్న పోలీసులు సిడిపిఓ డి సుధాకి సమాచారం అందించారు. వెంటనే ఆమె స్పందించి సంతమాగులూరు 108 వాహనంలో సంతమాగులూరు ఆసుపత్రికి తరలించారు. ఓకే మేడం. నమస్తే అండి, నేను సంతమాగులూరు సిడిపి గారు మాట్లాడుతున్నాను. రాత్రి 8 గంటల ప్రాంతంలో హెడ్ కానిస్టేబుల్ గారు నాకు కాల్ చేయడం జరిగింది. ఏల్చూరు గ్రామంలో ఒక చిన్న పాపని కారు కింద వదిలిపెట్టడం జరిగిందంట. సో ఊళ్ళో వాళ్ళందరూ కూడా పాప చూపించుకొని ఆ పాపకి బేసిక్ నీడ్స్ అయినటువంటి పాలు అవన్నీ కూడా చూడటం జరుగుతుంది. సో ఆ విషయం తెలుసుకొని అది చూడండి, మా ఇంటి దగ్గర దర్గా దగ్గర ఒక పాపని ఎవరో కలిపి పడేస్తే ఎవరు చూడబోతే నేను వెళ్ళి నా పిల్లలు లేకపోతే నేను తీసుకొచ్చుకొని స్నానం అయి చేయించి నా దగ్గర ఉంచుకున్నాను. నేను పెంచుకోవాలని తెచ్చుకున్నాను. పెద్దలందరూ చూసి తెచ్చుకోమ్మా అని చెప్పి తీసుకొచ్చుకున్నాను. తర్వాత అంగన్వాడీ టీచర్స్ అమ్మాయి నాకు ఇప్పిస్తే నేను పెంచుకున్నాను. జాగ్రత్తగా చూసుకున్నాను. మీ సొంత ఊరు ఏడ్చారు. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యల పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వేమూరు మండల తహసీల్దార్ సుశీల తెలియజేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన గ్రామ రెవెన్యూ సదస్సుల గురించి మంగళవారం వేమూరు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రెవెన్యూ అధికారులు, సర్వే, దేవాదాయ శాఖ పలు అధికారులు ఈ రెవెన్యూ సదస్సులో తప్పనిసరిగా పాల్గొనాలని అన్నారు. ఈ సందర్భంగా నీటి తీరువ బకాయిల గురించి పలు సూచనలను అందజేయడం జరిగింది. కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఊసా రాజేష్, మండల వ్యవసాయ అధికారి సునీత, యుఓపిఆర్డి శేఖర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా అధికారుల నుంచి
కూర్చోాలి మనకెక్కువ అర్థం కాదు. 9కి రావాలి, 5 దాకా సభలో కూర్చోవాలి. కొంతమంది రైతులు పొలం పనులు చేసి డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా అనుకుంటున్నాను. ఇది మన కర్తవ్యం, మన రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ఇంత ఫ్రీగా మనం ఉండగలుగుతున్నాము అంటే మన స్వాతంత్రం వల్లే. ఆ రోజు పోరాటం చేసి ఆ పోరాటం పశువులు కాసిన కొందరు నేతల వల్లే మనం ఈరోజు ఇంత ఫ్రీగా ఉంటున్నాం. కొన్ని కంట్రీస్ లో ఇంత ఫ్రీడమ్ లేదు, మనకు మాత్రమే ఉంది. మనము హర్ఘర్ తిరంగా అన్నప్పుడు ఆగస్టు 15 అప్పుడు ఒక వారం రోజులు కూడా చేసుకోలేకపోతే ఎందుకు? అవునా? చేయాలి. అందరూ నేను యాక్టివ్గా తీసుకోండి, సెల్ఫీ తీసుకోవడం ఎక్కువ ఇష్టపడ్డారు కదా, చేసి ఈరోజు యాత్ర అందరూ చేస్తారని కోరుకుంటున్నాను. తర్వాత రెవెన్యూ సదస్సుల గురించి ఇప్పటి వరకు నేను అన్ని విషయాలు చెప్పాను. అన్ని డిపార్ట్మెంట్ అన్ని శాఖల వాళ్ళు కూడా ప్రతి విలేజ్ లో 9కి హాజరు కావాలి. వాళ్ళు మన రెవెన్యూ సమస్యల్లో మెయిన్ రీసర్వే గురించి అడుగుతారు. దాని గురించి కూడా పాస్బుక్స్ ఏమన్నా వీలు ఇస్తే తీసుకోవాలి. మనం తీసుకొని కొత్త వాటిని వాళ్ళు అప్లై చేయించాలి. ఓకేనా? రైతులు ఎవరైనా ఏదైనా అడిగినా సామర్థ్యం ఎప్పుడు మండలంలో జరగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రైతు సదస్సు కార్యక్రమం కూడా ముందు నేను ఇక్కడ చెప్పవచ్చో లేదో తెలియదు కానీ గత 5 సంవత్సరాల నుండి సచివాలయం స్టాఫ్ కూడా కొంతమంది ఎప్పుడో 12:30కి 1ంటికి 5ంటికి వచ్చి పంపేసి వెళ్తున్నారు. అన్ని గ్రామాల్లో కూడా మాది చావలి గ్రామం, మేజర్ పంచాయతీ. ఏదైనా సమస్య వచ్చి ఎవరైనా రైతులు వచ్చినా కానీ 12:30కి 1:30కి 2ంటికి కూడా వస్తున్నారు. అదేమంటే లేట్ అవుతుంది, ఏదో లేట్గా సమాధానం చెప్పడం అది జరుగుతుంది. ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చినాక, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక అటువంటి ఏమి జరగనీయం కూడా. బాపట్ల జిల్లా చీరాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యార్లగడ్డ అన్నపూర్ణాంబ ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల విద్యార్థినులు 300 మందితో 300 అడుగుల జాతీయ జెండాతో హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, ప్రముఖ న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్ మాట్లాడారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 3 రోజుల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థినులు, బీజేపీ నాయకులు, అభిమానులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
దినోత్సవాన్ని పురస్కరించుకొని మన మోడీ గారు ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనం, ఎంతమంది కృషి చేస్తే ఈ రోజున మనం స్వాతంత్రం సంపాదించుకోగలిగాం, ఎంతమంది త్యాగమూర్తులు తమ జీవితాలని తమ కుటుంబాలని అన్నింటినీ కూడా త్యాగం చేయబట్టే ఈ రోజున మన స్వాతంత్రం వచ్చి మనందరం కూడా ఇంకా ఫ్రీగా ఉండగలుగుతున్నాం, జీవిస్తున్నాం. కానీ అవన్నీ కూడా భావితరాల వాళ్ళకి తెలియజేస్తే ఈ దేశం మీద భక్తి అనేది వాళ్ళకి పెరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా గతంలో జరిగిన విషయాలు, ఎంతమంది త్యాగదుల యొక్క ఫలితం ఈ విధంగా మనం ఈ రోజు అనుభవిస్తున్నామనే విషయం దీని దృష్టిలోకి తీసుకురావడానికి పిల్లల యొక్క మనసులో వాళ్ళని ప్రతిబింబజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా ఈ 3 రోజులు, ఇవాళ రేపు ఎల్లుండి మన స్వతంత్ర దినోత్సవం మనం వేడుకలు జరుపుకునేదాకా కంటిన్యూస్గా ఈ ప్రోగ్రాం చేసి జనాన్ని చైతన్యవంతులు చేయాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని యలవర్రు గ్రామంలోని 3 ప్రాథమిక పాఠశాలలో 3 అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకి అమృతలూరు గ్రామానికి చెందిన మైనేని శివరామయ్య హైమావతి గాల జ్ఞాపకార్థం కుమారుడు కోడలు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ బాలవాణి దంపతుల ఆర్థిక సహకారంతో వాటర్ బాటిల్, నోట్బుక్స్, పెన్ను, బిస్కెట్లు ప్యాకెట్లని మంగళవారం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో యలవర్రు మాజీ సర్పంచ్ ఇంటూరి విజయభాస్కర్, మల్లిపెద్ది సర్వీజీ, కొత్తపల్లి బుల్లిబాబు, ననపనేని అనిల్, పరచూరి శంకర్ ఉపాధ్యాయులు, ఆర్ క్రాంతి, ఎం నిర్మల జ్యోతి, అంగన్వాడీ కార్యకర్తలు, ఎస్ సుజాత, సిహెచ్ కమలకుమారి, డి సంగీత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య ఏది ఈరోజు మరి అక్కడే నుంచే ఉండాలి. కూర్చోండి అమ్మా, కట్టుకొని కూర్చోండి. యలవరు గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో చదువుకునే 3 పాఠశాలలకి 3 అంగన్వాడీ పిల్లలకి మరి వాటర్ బ్యాగ్, మరి బుక్స్, పెన్ను, బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఈ కలుషిత నీరు తాగి అందరికీ అనారోగ్యాలు అవుతున్నారు కాబట్టి చిన్నపిల్లలు ఇంటి దగ్గరే మరి వేడి నీళ్లు కాసుకుని చల్లార్చి దీంట్లో తీసుకొచ్చి చదువు ఇక్కడ తాగితే బాగుంటుందనే ఉద్దేశంలో ఇప్పటికే అమర్తలూరు గ్రామంలో ఇచ్చాం. మరి ఈ ఉద్దేశంతో ఇదే ఉద్దేశంతో అమర్తలూరు జడ్పీఐ స్కూల్లో కూడా మరి మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ గ్రామంలో కూడా అంగన్వాడీ 3 చేపట్టాం. అట్లాగే ఉపాధ్యాయులు కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి లాగా మీరు కూడా వీళ్ళందరూ ఉత్తమ పౌరులుగా సరిదిద్దేట్టుగా మీరు కూడా ఉండాలని, అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా అట్లా చేస్తారని, అట్లాగే ప్రభుత్వ పాఠశాలలు అంటేనే మంచి ఉద్యోగస్తులు ఉంటారు. మరి మేమంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉండేది పేద పిల్లలు, అందుకే మేము పేద పిల్లలందరికీ చేయాలనే ఉద్దేశంలో మరి ప్రభుత్వ పాఠశాలలోనే ప్రత్యేకంగా వైద్యం, మరి ఆరోగ్యం, దీనికి సంబంధించి పిల్లలకి సంబంధించిన కార్యక్రమాలు మేము చేపడతాం. మరి దీనికి అనేక మంది దాతలు కూడా ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు వీటిని సద్వినియోగం చేసుకుని ఇట్లాగే ఉన్న దాంట్లో సమాజంలో ప్రతి ఒక్కడు పేదవాడికి మరి ఉన్నవాడు ఎంతో కొంత సహాయం చేయాలి, ఆ దృక్పథంతో అందరూ కూడా అలవర్చుకోవాలి అనే ఉద్దేశంతోనే చిన్నపిల్లలప్పటి నుంచే వీరికి నేర్పాలనే ఉద్దేశంలో ఈ కార్యక్రమాలు చేపట్టాం. ఉపాధ్యాయులు కూడా సదుద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను వారిని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ విధంగా పిల్లలకి ఈ విధంగా డొనేట్ చేయాలన్న ఆలోచన వచ్చిన శ్రీ మైనేని రత్నప్రసాద్ గారికి వారి సతీమణికి మేము చాలా కృతజ్ఞులై ఉంటామండి. మీరు చెప్పిన విధంగానే పిల్లల్ని ఇట్లా ఈ విధంగా మంచినీరు కాచుకుని తీసుకొచ్చే విధంగా మేము
పిల్లల్ని మోటివేట్ చేసి ఆ విధంగా చేస్తామని మాటిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమృతులూరు మండల గ్రామాల్లో ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు రెవెన్యూ సదస్సుని నిర్వహించనున్నట్లు మండల తహసీల్దార్ కూచిపూడి నెహ్రూ బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దీర్ఘకాలికంగా ఉన్న భూ సమస్యలు పరిష్కారం చేసేందుకు ఈ రెవెన్యూ సదస్సుల్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అందరికీ నమస్కారములు. నా పేరు నెహ్రూ బాబు. నేను అమృతూరు మండలానికి కొత్తగా వచ్చిన తహసీల్దార్ని. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలని తెలియజేయడం జరిగింది. కాబట్టి గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలనేది ప్రాథమిక లక్ష్యంతో రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని ప్రభుత్వం తెలియజేసింది. ఇది ఆగస్టు 16వ తారీఖు నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ రెవెన్యూ సదస్సులు 45 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. మీ యొక్క గ్రామాలకు సంబంధించి మేము ముందుగానే తెలియపరుస్తాము. కాబట్టి ఎవరికైతే భూ సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆయా తేదీలలో మీ గ్రామానికి వచ్చినప్పుడు మా వద్దే మేము అప్లికేషన్ కూడా రాసిస్తాము. మీకు సంబంధించిన పత్రాలు తీసుకుని మీ సమస్యను మాకు తెలియపరిచినట్లయితే మీకు సత్వరమే పరిష్కారం చేయటం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవలసినదిగా మండల ప్రజలందరికీ మరియు రైతులకు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సమస్యను రెవెన్యూ పరంగా ఉన్న ప్రతి సమస్యను మేము పరిష్కరిస్తామని ఈ విధంగా మీకు తెలియపరుస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా మీకు ఇచ్చిన షెడ్యూల్లో ఉన్న మీ తేదీ ఎప్పుడో తెలుసుకుని ఆ రోజు మీరు రావాలను. దీనికి సంబంధించి మీ గ్రామాల్లో మేము మా యొక్క విఆర్ఓ ద్వారా కాంప్టామ్ చేయించి మీకు తెలియపరుస్తాము. కాబట్టి మీరందరూ కూడా గమనించగలరు. థ్యాంక్ యూ. జాతీయ కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశానికైనా యువతే శక్తి అని, సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత యొక్క ముఖ్య పాత్ర ఉందని, కాబట్టి డ్రగ్స్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ లో గరిష్ట సంఖ్యలో యువత పాల్గొనడం మంచిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఏరియా వైద్యశాల అధికారి డాక్టర్ సందీప్, సైకియాట్రిస్టు, నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ శ్రీ బి రమేష్ మరియు పి సుజాత, కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ కె రాజేంద్ర, వై శృతి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.